అది ఎంతలా బలపడిందంటే రక్త సంబంధాన్ని కూడా కాదనుకునేంతగా స్ట్రాంగ్ అయిపోయింది. అసలు ఇద్దరు మాజీ సీఎంల స్నేహం బలపడ్డానికి కారణం ఏంటి? శత్రువుకు శత్రువు మిత్రుడనే సిద్ధాంతమే వాళ్లను కలిపిందా? అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏపీలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత చెల్లెలపైనే నిఘా పెట్టించే అవసరం అన్నకు అసలు ఏమొచ్చింది? చెల్లెలు ఆరోపణల్లో నిజమెంత? మహానేత ఫ్యామిలీలో వారికి అసలు కారణాలేంటి? వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు. ఇంతకీ ఆ స్నేహబంధానికి కారణమేంటి? ఆ ఇద్దరి రాజకీయ లక్ష్యం ఒకటిగా ఎలా మారింది? సొంత చెల్లెలు షర్మిలపైనే నిఘా పెట్టారా? అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ సర్కార్కు ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్కు మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతంతో ఈ ఇద్దరు నేతలు ఒకటయ్యారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. షర్మిల మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కు చెందిన మరికొందరు రాజకీయ నాయకుల ఫోన్లను అప్పటి ఎస్ఐబి అబ్జర్వేషన్లో పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైనే జగన్ నిఘా వేసినట్లు తేలింది. ఆమె కదలికలు, ఫోన్ సంభాషణలను ఎప్పటికప్పుడు ఆరా తీసినట్లు స్పష్టమైంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ ప్రభుత్వం నియమించిన సెట్ నిర్ధారించింది. సొంత చెల్లెలి మీద నిఘా పెట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఎంతటి దుశ్చర్యలకు, దురాగతాలకు తెగించారు. ఇప్పుడు కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలో వైఎస్ షర్మిల సొంతంగా కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన నేపథ్యంలో ఆమె ఫోన్ను కూడా అక్కడి పోలీసులు అప్పట్లో ట్యాప్ చేసినట్లుగా ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షర్మిల ఫోన్ను ట్యాప్ చేసి ఆమె కాల్స్ వివరాలను అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తూ వచ్చారని కూడా తాజాగా వెలుగు చూస్తోంది. వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డిని సీఎంగా అధికారంలోకి తీసుకురావడానికి 2019 ఎన్నికలకు పూర్వం తన శక్తిని మించి పాటుపడ్డారు. జగన్తో సమానంగా ఆమె ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఆమెతో పాటు జగన్ తల్లి విజయమ్మ కూడా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి రాగానే షర్మిల తన కష్టానికి తగిన ప్రతిఫలం రాజకీయ అవకాశం రూపంలో కోరుకున్నారు. తనకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని షర్మిల భావించారు. అయితే నిత్యం అభద్రతాభావంలో బతుకుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తన కుటుంబంలో మరో వ్యక్తి ఉంటే ఎక్కడ తన ప్రాధాన్యం తగ్గిపోతుందో అనే భయంతో చెల్లెలికి పదవి ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోలేదు. తల్లి మాటను కూడా పెడచెవిన పెట్టారు. తనను గెలిపించడానికి చెల్లెలు పడిన కష్టాన్ని తోసిరాజన్నారు. తీరా అన్నతో షర్మిల తెగదెంపులు చేసుకుంది. తెలంగాణకు వెళ్లి అక్కడ ఏదో రాజకీయ అస్తిత్వం కోసం షర్మిల ఒక పార్టీ స్థాపించుకుంటే దానిని కూడా మననీయకుండా చేయడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి జగన్ కుట్రలు చేసినట్లుగా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. వైఎస్ షర్మిల 2021లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. తెలంగాణలో షర్మిల రాజకీయ అరంగేట్రం అప్పటి ఏపీ సీఎం జగన్ కు ఎంతమాత్రం ఇష్టం లేదు. అదే సమయంలో ఇరువురి మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ద్వారా చెల్లెలి ఫోన్ పై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. షర్మిలతో పాటు ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంటే వారందరి సెల్ ఫోన్లపై ఎస్ఐబి నిఘా పెట్టినట్లు సిట్ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. షర్మిలకు సంబంధించి ఒక కోడ్ నేమ్ వాడారని, షర్మిల కదలికలు, సంభాషణలు అన్ని రికార్డు చేసి నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పంపించారని సమాచారం. కొన్ని ఫోన్లను నెలల తరబడి అబ్జర్వేషన్లో పెట్టారని కూడా సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో ఏపీలోనూ భారీ స్థాయిలో ఫోన్లపై నిఘా ఉంచినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో సొంత పార్టీ నేతలు కూడా నేరుగా ఫోన్లో మాట్లాడుకోవడానికి భయపడేవారు. వాట్సాప్, ఫేస్ టైమ్ వంటి యాప్లు ఉపయోగించుకునేవారు. స్మార్ట్ ఫోన్లు కాకుండా పాతకాలపు బటన్ ఫోన్లు వాడిన వారు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలోనూ విచ్చలవిడిగా ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వం చేసింది. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరి వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనేది ముమ్మాటికి పచ్చి నిజం. ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేదని అన్నారు. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవాళ్లు. వీళ్ల సంబంధం ముందు రక్త సంబంధం చిన్నబోయిందని పీసీసీ అధ్యక్షురాలు విమర్శించారు.
నాడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ద్వారా నా ఫోన్ ట్యాపింగ్ అయినట్లు నాకు స్వయంగా వైవి సుబ్బారెడ్డి చెప్పారు. అప్పుడు వైవి సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు తెలిపారు. ట్యాప్ చేసిన ఒక ఆడియో నాకు స్వయంగా వినిపించారు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా అంటే అనుమానమే. జగన్ తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే అంశంలో సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించాడు. ఇలాంటి పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడని అనుకోనని అన్నారు. అధికారంలో ఉన్నవారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం, వారి సంభాషణలను రహస్యంగా వినడం వంటివి చట్ట వ్యతిరేకమని, నైతికంగా కూడా తప్పని ఆమె స్పష్టం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించాలని, ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమె హితవు పలికారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమైతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆమె హెచ్చరించారు. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే గుర్తించిన షర్మిల ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్న. అంతేకాదు తన ఫోన్ ట్యాపింగ్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఎలాంటి కేసులు నమోదు చేస్తారో చూడాలి.